అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అర్చకుల పురోహితుల సంక్షేమ సంఘం తరపున అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా స్థానిక లక్ష్మీదేవిపేట శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయ ప్రార్థనా సొసైటీ ప్రధాన అర్చకులు కె సూర్యప్రతాప్ శర్మను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చకుల పురోహితుల సంక్షేమ సంఘం బ్రాహ్మణుల పట్ల బ్రాహ్మణ సంఘం తరపున అంకిత భావంతో ఉన్న తనకు ఈ బాధ్యతలు అప్పజెప్పామని, అలాగే సంఘ అభివృద్ధికి అర్చకులు పురోహితుల సమస్యలపై పోరాడుతూ వారికి సంఘం తరపున భరోసా కల్పిస్తూ వారిని ఆదుకునే విధంగా సూర్యప్రతాప్ శర్మ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా సూర్యప్రతాప్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు అర్చకులు మరియు పురోహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలగలేటి సతీష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాసు వీరందరూ ఒక సంఘంగా ఏర్పడి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నేరెళ్ల కామేశ్వర శర్మ, ప్రైవేటు అర్చకుల పురోహితులంతా కలిపి సంఘాన్ని బలోపేతం చేసి సమస్యలపై పోరాటం చేస్తూ అలాగే ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి అవి మేనిఫెస్టోలో ఉండేలా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లారన్నారు. ఆ విషయాలన్నీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందని, అందులో భాగంగా మేమంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని కలిసి వారికి అభినందనలు తెలియజేశామని తెలిపారు. అలాగే నేను చేస్తున్న సేవలను గుర్తించి నన్ను విశాఖపట్నం జిల్లా కమిటీ వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా నాకు నియామక పత్రం అందజేయటం జరిగిందన్నారు. నాకిచ్చిన ఈ బాధ్యతల పట్ల ప్రైవేటు అర్చకుల పురోహితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంఘం తరపున వారి సంక్షేమానికి పాటుపడుతూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. నిరంతరం సంఘ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ అర్చక మరియు పురోహితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలగలేటి సతీష్ కుమార్ గారు, అలానే రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాసు గారు, వీరందరూ ఒక సంఘం కింద ఏర్పడి మిగతా సభ్యులు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నేరేళ్ల కామేశ్వర శర్మ గారు, వీరంతా కూడా ప్రైవేట్ అర్చకులు మరియు పురోహితుల యొక్క సంఘాన్నంతా కూడా సంఘటితం చేసి బలోపేతం చేసి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోరాటం చేస్తూ అదేవిధంగా వచ్చినటువంటి ప్రభుత్వం దగ్గరకు మేనిఫెస్టోలో ఉండేలాగా కొన్ని విషయాలు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేమంతా కూడా మన రాష్ట్ర సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసి వారికి అభినందనలు తెలియజేశాం. మరి ఇటువంటి సేవలన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నన్ను కూడా గుర్తించి, ప్రతాప్ శర్మ అయినటువంటి నన్ను గుర్తించి విశాఖపట్నం జిల్లా కమిటీ వారంతా కూడా విశాఖపట్నంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో అనకాపల్లి పట్టణము మరియు జిల్లా ఇన్ఛార్జ్ కింద నాకు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. దీనివలన ప్రైవేట్ అర్చకులు పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంఘం తరపున వారి సంక్షేమానికి పాటుపడుతూ వారందరి యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళంతా కూడా సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా మేము కూడా వారు ఇచ్చినటువంటి బాధ్యతను ఎంతో బాధ్యతగా నిర్వర్తించి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి గవర్నమెంట్ తరపున అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మా ఆలయ కమిటీ అయినటువంటి లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి కమిటీ వారందరూ కూడా నన్ను అభినందించడం జరిగింది. అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ అర్చకులు పురోహితులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి వారందరి యొక్క సంఘాన్ని కూడా మనం బలవంతం చేసి వారందరి కొరకు బాగోగుల కొరకు పాటుపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః.